హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ పునరుత్థాన దిన శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో పితృపుత్ర శుద్ధాత్మ అనేటువంటి ఒక కీర్తన మనకి అలవాటు ప్రకారము, ఒక ఆనవాయితీ ప్రకారం మనం పాడుకోవడం అలవాటు. కాబట్టి ఈ యొక్క కీర్తన పాడుచు ముందుకు వెళ్దాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. దయచేసి అలాగే సంఘ బిడ్డలు తలలో వంచి మీరున్నటువంటి స్థానంలోనే మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. లేదా తలలో వంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభు నాయన, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి యొక్క పునరుత్థాన దినంలోకి మళ్ళా మమ్మల్ని ప్రవేశపెట్టి మరొక నూతనమైనటువంటి ఆదివారమును చూచుటకు మాకు ఇచ్చినటువంటి చక్కటి దివ్యమైనటువంటి అవకాశాన్ని బట్టి నీ నామం లెక్కలేని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన మరి తండ్రి, ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి నాయన ఈ ఆరాధన విజయవంతంగా జరుగుటకు నీ కృప సహాయము దయచేయండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి, కాచి కాపాడండి. ప్రతి ఒక్కరూ నాయన ఈ జరిగేటువంటి ఈ ఆరాధనలో పాల్పంపులు పొందుకున్నట్టుకు నీ కృప సహాయము దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రస్తున్నటువంటి కోవిడ్ యొక్క పరిస్థితుల కారణం చేత నాయన తండ్రి, మరి యొక్క ప్రస్తున్నటువంటి యొక్క పాండమిక్ సిచ్యువేషన్ కారణం చేత మేము కూడుకోలేకపోతున్నాము సంఘముగా. అయినప్పటికీ కూడా తన నాయన ప్రభా, ఈ రీతిగా నాయన మరి నిన్ను స్మరించుకోవడానికి నాయన, మరి నిన్ను దర్శించుకోవడానికి ప్రభా, మరి మందిరంలోకి వచ్చి నీ దాసునిగా ప్రభా తన నాయన మరి నీ సన్నిధిలోకి రావడానికి, అదేవిధంగా తండ్రి గృహాల్లో ఉంటూ కూడా తన నాయన ప్రభా ఈ యొక్క వారి యొక్క డివైసెస్ ద్వారా కూడా నీ సన్నిధికి రావడానికి నువ్వు చూపించినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి. మరి ఇశ్రాయేలీల యొక్క జీవితంలో మేము చూసినప్పుడు చాలామంది నాయన ప్రభా మరి నీ సన్నిధికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుడారాల్లో నిన్ను ఆరాధన చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అపోస్తుల కాలంలో గృహాల్లో నిన్ను ఆరాధన చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నాయన తండ్రి పరిస్థితుల దృష్ట్యా మేము ఎక్కడైనా ఆరాధన చేసుకోవడానికి నీవు మాకు వెసులుబాటు ఇచ్చి ఉంటున్నావు, నీకు వందనాలు నా దేవా. కాబట్టి గృహాల్లో ఉండి ఈ ఆరాధనలో పాల్పొంపులు పొందుకునేటువంటి బిడ్డలు మేము దేవుని సన్నిధిలో లేము అనేటువంటి భావన వారిలో కలగకుండా నువ్వు సహాయం దయచేయండి. ఎందుకంటే నాయన ప్రభు, ఎప్పుడైతే నీ నామాన్ని మేము స్మరిస్తామో అప్పుడే మేము నీ సన్నిధిలోకి వచ్చేసాం ప్రభు. కాబట్టి నాయన ఆ విషయాన్ని బిడ్డలు గుర్తించి నాయన మరలా మందిరంలోనికి రాగలిగే అవకాశం వచ్చేంత వరకు కూడా గృహాల యొద్దే మేము దేవుని సన్నిధిలో ఉన్నాము అనేటువంటి ఒక భావన, ఒక భయము, ఒక భీతితో బిడ్డలు ఈ యొక్క ఆరాధనలో పాల్పొంపులు పొందుటకు నీ కృపా సహాయం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాం నాయన. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చెట్టుకోకలు, పుట్టకోకలు ఎంతో భయంకర పరిస్థితులు ఉన్నాయి నాన్న తండ్రి. నాయన మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నప్పుడు, చూస్తుంటున్నప్పుడు మా హృదయం ఎంతో భారంతో నిండిపోవచ్చు ఉన్నది నాయన. మేము ఎంతో వేదన చెందుచుంటున్నాం, అది నీకు తెలుసును ప్రభా. ఎందరో నాయన అసువులు బాస్తూ తమ కుటుంబాలను విడిచిపెడుతూ
వెళ్ళిపోచుంటున్నారు. ఎందరో దైవజనులు వెళ్ళిపోచుంటున్నారు. నాయనా, కొన్ని గృహాల్లో పిల్లలు అనాథలైపోతున్నారు. కొన్ని గృహాల్లో నాయనా తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయేటట్టు వారుగా అయిపోతున్నారు. ఇంత భయంకరమైనటువంటి స్థితి ప్రస్తుతం నాయన సమాజంలో ఉంటున్నప్పుడు అనుదినము ప్రభువా తండ్రి నాయన ఒక భయోత్పాతాన్ని కల్పించేటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పుడు నాయన మేము గుండె చెదిరిపోచున్నప్పుడు నీ యొక్క వాక్ శక్తి ద్వారా నాయన ఆత్మ దర్శనము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవాదేవుడు నీవు నాయన ఇక ముందుకు నువ్వు ధైర్యపరచండి, బలపరచండి, మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం. చిన్నమంద భయపడకమని వాక్యంలో చెప్పినట్లు నాయన సంఘబిడ్డలు ఎవ్వరూ కూడా నాయన మరి భయం చెందకుండా, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా నిన్ను బట్టి ధైర్యాన్ని కలిగి ఉండుటకు నీ కృప సహాయము దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొంచు. సంఘాన్ని, సంఘ విశ్వాసులను, సంఘ పెద్దలను అందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు. ప్రస్తుతం ఈ కోవిడ్తో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి నాయన. సార్వత్రిక సంఘముగా నాయన తండ్రి ప్రభువా, మరి ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఆన్లైన్ల ద్వారా తనకి ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలన్నీ విజయవంతంగా జరిగేటట్లు నీవు సహాయం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొంచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని వేడుకొంచు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో ఒక వాక్యాన్ని కూడా చదువుకుందామండి. ఆదికాండం 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మా కుమార్తె ఎలిజబెత్ సహానా వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. వాక్యాన్ని చదువుకుందాం. మరి వాక్యము చదువుకున్న తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి ఒక కీర్తన పాడుకొని మన వాక్యంలోనికి మనము వెళ్దాము. ఎలిజబెత్ సహానా వచ్చి వాక్యం చదివి వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు విశ్రాంతి దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకుందామండి. ఆది కాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమునందక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏదైనాను చేయకుండా వారికి ఆటంకమేమీయూ నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 440వ కీర్తన, తనువు నాదిది గోగైకుని మీయో ప్రభు అనేటువంటి కీర్తన అందరం కలిసి పాడుకుందాం. మేము పాడుచుంటుండగా మాతో కలిసి మీరు కూడా ఉన్న చోటనే పాడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను.
స్థించుమీ దినములు క్షణములు దీసికొని అవి నీదు వినతింద్రవహింపజే యను శక్తిని తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ ఘనమైన నీ ప్రేమ కారణంబునా నీకే పని చేయుచేతులు ఇవిగో యనయంబు నీ విషయ మై సొగసుగా జురుకు ధనముతో పరుగెత్తా వినయ పాదములివిగో తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ స్వరమిదిగో కొనుమీ వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడానిను మరియు పేదవులివిగో మహనీయమైనని పరిశుద్ధ వార్తతో
సింహాసనము తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి నా ప్రేమని సన్నిధానముననే నిన్నాడు ధారాయన్ నన్ను నీవానిగా నాదాగై కొనుమప్పుడు చిన్నుగా నీ వశమై స్థిరముగా నుండేదా తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకృతములుగా ఉండేటట్లు సహాయం చేయమని, నీ నోటి బోరగా నీ దాసుని యొక్క స్వరమును ఉంచమని, వినగలిగేటువంటి చెవులను, గ్రహించగలిగేటువంటి మనస్సును బిడ్డలకు అందరికీ దయచేయమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినంతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేని బిడ్డలారా, మరోసారి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి ఈ రోజున చదివినటువంటి వాక్య భాగం ఆదికాండం 11వ అధ్యాయము మరి 1 నుంచి 11 వచనాలు మనం చదువుకోవడం జరిగింది. మరి ఎంతో కాలముగా ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం చదువుకుంటున్నాం. ఎన్నోసార్లు మరి దీని గురించి మాట్లాడుకుని ఉంటాం. పలుమార్లు ఇందులో ఉన్నటువంటి విషయాలను గురించి ప్రసంగించడం జరిగింది. అయితే పరిస్థితుల అనుగుణంగా దేవుడు ఒక ప్యాసేజ్ నుంచి వివిధ రకాలుగా మాట్లాడతాడు. అదే క్రమంలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితుడైనటువంటి నేను మరోసారి ఈ యొక్క ప్యాసేజ్ని తీసుకొని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుచుంటున్నాను. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చదివి వినిపించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా. అలాగే మరి 11వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒక్కనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. ప్రజల యొక్క యాక్షన్, దేవుని యొక్క రియాక్షన్ ఈ యొక్క 11వ అధ్యాయము 4-7 వచనాల్లో మనం చూసాం.
మరి ప్రజలు ఒక గోపురాన్ని కట్టాలని అనుకున్నారు. అది దాని బాబేలు గోపురం అనేటువంటి విషయం మనకు తెలుసు. మరి దేవుడికి అది ఇష్టం లేకపోయినది. మరి దేవుడు వారిని చెదరగొట్టినటువంటి కారణం చేత మరి వారు ఆ యొక్క ప్రయత్నమును విరమించుకున్నారు. వారు కట్టుట మానిరి అని 11వ అధ్యాయము 8వ వచనములో దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంటున్నది. అంటే వారి యొక్క ప్రాజెక్ట్ ఫెయిల్ అయినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ని కడితే వచ్చేటువంటి నష్టం ఏమిటి? దేవుడికి వచ్చేటువంటి నష్టం ఏమిటి? ఈ సృష్టిలో ఒక లా అనేటువంటిది ఉంది. ఈ లోకం ఏమన్నా అంటదంటే నేచర్, లా ఆఫ్ నేచర్ అంటది. ప్రభు నమ్మినటువంటి విశ్వాసులముగా మనం అనేటువంటి మాట ఏంటంటే డివైన్ లా అని అంటాం. ఈ నేచర్లో ఒక సిస్టమ్ ఉంది. దాన్ని సైన్స్ చదివేటువంటి వారు న్యాచురల్ సిస్టమ్ అంటారు. కానీ బైబిల్ చదివేటువంటి మనము డివైన్ సిస్టమ్ అంటాం. దేవుని యొక్క నియమం, దేవుని యొక్క వ్యవస్థ. దేవుని యొక్క నియమము లేదా దేవుని యొక్క వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనుషుల యొక్క నియమాలు కానివచ్చు, మనిషి యొక్క వ్యవస్థలు ఎక్కడో దగ్గర ఇంపర్ఫెక్షన్ అనేటువంటిది ఉంటుంది. దేవుడు ఒక సిస్టమ్ను ఈ సృష్టిలో ఏర్పాటు చేశాడు. ఒక సిస్టమేటిక్గా ఈ యొక్క క్రియేషన్ని చేశాడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుడు చేసినటువంటి ఈ సిస్టమాటిక్ క్రియేషన్లో ఎక్కడైనా ఒకవేళ ఏదైనా తేడా కానీ వస్తే ఆ తేడా రావలసినటువంటిది మనిషి వలన మాత్రమే. మనిషి వలన ఎప్పుడైతే సిస్టంలో తేడా వస్తుందో అప్పుడు దేవుని యొక్క ఆలోచన విధానము మనిషి పట్ల మారిపోతుంది అనే విషయం ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే సిస్టమ్ని దేవుడు అంత పర్ఫెక్ట్గా చేశాడు. పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సిస్టమ్ని మనిషి ఏమాత్రం కూడా రేపడానికి అవకాశం లేదు. దానివల్ల వచ్చే నష్టము మానవుడికే. ఉదాహరణకి మనము సూర్యుడిని చూస్తే ఎంత అద్భుతమైనటువంటి సృష్టి అంటే దేవుడి ఒక నిశితమైనటువంటి దృష్టికి, ఆయన పరిపూర్ణమైనటువంటి సర్వజ్ఞానానికి అది ఒక ప్రతీకగా మనం చూడగలగచ్చు. సైంటిస్ట్స్ ఏం చెప్తారంటే ఒకవేళ కానీ సూర్యుడు తను ఉన్నటువంటి స్థానంలో కాస్త కిందకు వస్తే మనుషులు మలమల మాడిపోతారని చెప్తారు. అలాగే సూర్యుడు కానీ తను ఉన్నటువంటి కక్షలో కొంచెం వెనక్కి జరిగితే మనుషులు ఫ్రీజ్ అయిపోయి గడ్డకట్టి చచ్చిపోతారు. ఈ రీతిగా జీవులకు చాలా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క సిస్టమ్ కానీ డిస్టర్బ్ అయితే, అది డిస్టర్బ్ చేయకుండా ఉండేటట్లు దేవుడు తన ఈ వ్యవస్థను సృష్టిలో ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం చూసినటువంటి వాక్య భాగంలో ప్రజలు ఈ గోపురం కట్టడంలో నిమగ్నం అయిపోయారు. చాలా బిజీగా ఉన్నారు. వారు 11వ అధ్యాయము 9వ వచనంలో కానీ మనం చూసినట్లయితే వారు చెదరగొట్టబడ్డారంటే మాట మనం చూస్తున్నాం. వారు ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్కరు ఇటుకలు అందించినటువంటి వారు ఇటుకలు అందిస్తున్నారు, ఆలోచన చెప్పేటువంటి వారు ఆలోచన చెప్తున్నారు, ప్లాన్ వేసేవారు ప్లాన్లు వేస్తున్నారు, ఇసుక మోసేవారు ఇసుక మోస్తున్నారు, నీళ్లు మోసేవారు నీళ్లు మోస్తున్నారు. అందరూ ఈ యొక్క వర్క్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు వారిని చెదరగొట్టినని 9వ వచనంలో మనము చూస్తున్నాం. ఎలా చెదరగొట్టబడ్డారు అని మనం చూడగలిగినట్లయితే
అక్కడ భాషలు తారుమారు దేవుడు చేశాడు అని కూడా మనం చూస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఎంతవరకు కూడా వారు ఆ లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా వినలేదు. వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నారు. హోహో షికానా హెకబాయిక షికేనా కర్ సడన్గా అబదరి కదేశీరే కబారా కరియే అదొక భాష. అరే ఏందిరా బాయ్, ఏంటి నువ్వు మాట్లాడుతున్నాడు మాట, నీ భాష నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఒకడు. వాట్ ఆర్ యూ స్పీకింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటాడు వీడు. क्या बात कर सकते, बात करेंगे मैं समझ मैं नहीं समझ कर सकते అంటున్నాడు ఒకడు. ఇలాగ ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లే. సో భాషలు తారుమారు ఎప్పుడైతే అయిపోయాయో వారు ఆ యొక్క ప్రాజెక్ట్ని ఆపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని కట్టడంలో నిమగ్నం అయిపోయారు, బిజీ అయిపోయారు. అయితే దేవుడు వారిని ఇంకొందుకు బిజీ చేశాడు. ఏంటంటే, ఏమిటి భాష, నా భాష వేరొకరికి అర్థం కావట్లేదు, వేరొకల భాష నాకు అర్థం కావట్లేదు, ఏమై ఉంటుంది అని వారు దాన్ని తెలుసుకోవడంలో బిజీ అయిపోయారు. వాళ్ళు దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ వారు బిజీగా ఉంటున్నప్పుడు దేవుడు వారికి తెలియకుండానే వారు వేరే విషయంలో బిజీ అయిపోయి వారు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ని ఆపేసేటట్లు దేవుడు చేశాడు. చదిరిపోయారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి అనే దాని మీద బిజీ అయిపోయారు. ఈ భాషల గురించి పరిస్థితి ఏమిటి, అవతల వాళ్ళు మాట్లాడే భాష నాకెందుకు అర్థం కావట్లేదు, మాకు ఎందుకు పొసగట్లేదు అనేటువంటి ఆలోచనలో తలమునకలు అయిపోయారు, వాళ్ళు బిజీ అయిపోయారు. అది దైవిక కార్యాలు. 1996లో ఎడ్వర్డ్ డ్రైస్క్ అనేటువంటి ఒక ఆయన ఒక ప్రక్రియ చేసి సక్సెస్ సాధించాడు. అదే క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియ. క్లోనింగ్ ద్వారా షీప్ యొక్క జీన్స్ ఆధారంగా వేరొక సేమ్ షీప్నే అతడు చేయడం జరిగింది. దాన్ని డాలీ అన్నారు. క్లోనింగ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ దట్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ జెనెటికల్ ఐడెంటికల్ కాపీస్ ఆఫ్ బయాలజికల్ ఎంటిటీ అని దానికి ఒక డెఫినిషన్ ఉంది. అంటే తెలుగులో మనం చూసినట్లయితే ఒక విధానాన్ని అనుసరించి ఒకే రకమైనటువంటి జీవులను అనేకంగా సృష్టించుట అనేది దానికి అర్థం. 1998లో సౌత్ కొరియాకి చెందినటువంటి ఒక సైంటిస్టు హ్యూమన్ ఎంబ్రియో ఆధారితంగా క్లోనింగ్ చేశాడు. అందులో అతను సక్సెస్ సాధించాడు. అక్కడ ఏమని అన్నారంటే, హీ వాజ్ సక్సీడెడ్ ఇన్ హ్యూమన్ క్లోనింగ్ బట్ ఇట్ వాజ్ ఇంటరప్టెడ్ అనే మాట రాయబడింది. ఏంటంటే, అతను సక్సెస్ సాధించాడు కానీ దానికి అంతరాయం కలిగింది. ఈ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో, క్లోనింగ్ అనేటువంటి ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో, దీన్ని మేరీ సెల్లర్ అనేటువంటి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏమన్నారంటే, దిస్ ఈజ్ లైక్ ఎ ప్లేయింగ్ గాడ్, అంటే క్లోనింగ్ ప్రాసెస్ ఈజ్ లైక్ ఏ ప్లేయింగ్ గాడ్ అనేటువంటి విషయాన్ని ఆమె పేర్కోవడం జరిగింది. దీన్నే మరి చాలామంది క్రైస్తవ పండితులు, చాలామంది క్రైస్తవ బోధకులు, క్రైస్తవ విశ్వాసులు ఖండించి ఖచ్చితంగా మరి ఇది దేవునితో ఆటలాడుకోవడంతో సమానం అనేటువంటి విషయాన్ని వారు తెలియపరచడం జరిగింది. ఆదికాండంలో దేవుని యొక్క రూల్ని కానీ మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, నువ్వు వేదనతోటే పిల్లల్ని కంటావు, నీకు నీ యొక్క భర్త మీద వాంఛ కలుగుతుంది అనేటువంటి మాట. ఇది డివైన్ రూల్. ఇది అంటే పిల్లలు ఎలాగ కలగాలి అనేది దేవుని యొక్క రూల్. ఏంటంటే ఖచ్చితంగా స్త్రీ పురుషుల యొక్క కలయిక, తర్వాత మరి గర్భం దాల్చిన తర్వాత మరి డెలివరీ టైంలో తప్పకుండా ఒక ప్రసవం అయ్యే ముందు
తనకి ఒక వేదన రావాలి అనేటువంటిది ఒక దేవుడు న్యాచురల్గా దేవుడు ప్రకృతిలో పెట్టినటువంటి ఒక రూలు. దాన్ని అధిగమించి క్లోనింగ్స్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా మరి వారు ఎప్పుడైతే మనుషుల్ని పోలినటువంటి మనుషులను చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంటున్నారో అప్పుడే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్లోనింగ్ ప్రాసెస్ ఫ్లాప్ అయ్యేటట్లు. ఈ రోజున ఆ క్లోనింగ్ అనేటువంటి పద్ధతి ఆ, అది ఫెయిల్ అయింది అని చెప్పడానికి మనం ఖచ్చితంగా క్రైస్తవ బిడ్డలంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరుగుతున్నటువంటి కారణం చేత అది ఫెయిల్ అయిందని చెప్పడానికి మనం తప్పకుండా సంతోషించాలి. ఈ రోజున దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో. అయితే మరి ఇవన్నీ కూడా మనకి అందులో తప్పు లేదు అనేటువంటి ఆలోచన గోచరిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని కానీ ఆలోచన చేసినట్లయితే చాలా పొరపాట్లు జరిగిపోతూ ఉన్నాయి. క్రైస్తవ బిడ్డలముగా వాటిని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి జాగృతి కలిగి ఉండాలనే విషయము ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకి సరోగసి అనేటువంటి ఒక మాట వినబడుతుంది. మరి సరోగసి అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా మరి అనేకులు బిడ్డలను పొందుకునేటువంటి విషయం కూడా మనకు బాగా తెలిసినటువంటి విషయమే. అయితే ఇది ఎంతవరకు సమతము, ఇది ఎంతవరకు దేవుడి అంగీకారం కలిగి ఉన్నది? సరోగసి అనేటువంటి ప్రక్రియ ద్వారా బిడ్డలను పొందుకోవడం లేదా అందులో పాల్పంపులు పొందుకునేటువంటి వారు దేవుని దృష్టికి తప్పు చేసినటువంటి వారు కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ ప్రాసెస్ అనేటువంటిది ఖచ్చితంగా తప్పు అని మనం చెప్పగలుగుతాం. క్యాథలిక్స్ ఈ విషయంలో వాళ్ళు ఏమాత్రం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. దీన్ని చాలామంది మరి ప్రొటెస్టెంట్ వారు కూడా దీన్ని రిజెక్ట్ చేస్తారు. దీన్ని ఏమాత్రం కూడా ఇష్టపడరు. మన బైబిల్ గ్రంథంలో హన్నాని మనం చూసినప్పుడు హన్నా ద్వారా మనం ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం. ఏంటంటే హన్నా బిడ్డలను ఎలా పొందుకుంది అంటే తను ప్రార్థన చేసి ప్రార్థనలు ఎక్కువ గడిపి వెయిట్ చేసి పట్టుదలతో ప్రార్థన చేసి రోదన చేసి పొందుకుంది. ఈ రోజున ఈ సరోగసి అనేటువంటి ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు మనుషులకి ఒక ధీమ ఎక్కువైపోతుంది. బిడ్డలు లేరు, బిడ్డలు లేకపోతే ఎవరినో పెంచేసుకోవచ్చు, లేకపోతే బిడ్డలు లేకపోతే నాకు సరోగసి ప్రాసెస్ ఉంది, ఇతర ప్రాసెస్. దీనివల్ల ఏమవుతుందంటే దేవుడు న్యాచురల్గా ఆ వ్యక్తులకి ఆ యొక్క బహుమానం ఇవ్వాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో వారు న్యాచురల్గా పొందుకోవడానికి ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళు అన్యాచురల్గానే, అంటే హన్నా వలె దీర్ఘంగా ప్రార్థన చేసి పొందుకునేటువంటి ఆలోచన చాలామంది చేయట్లేదు. సో ఈ హన్నా యొక్క అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనము ప్రార్థన బహుబలముగా పట్టుదలతో చేసి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క న్యాచురల్గా రావాల్సినటువంటి బహుమానం పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. తర్వాత మరి లూకా సువార్తలో మనం ఎలిజబెత్ని చూస్తాం. ఎలిజబెత్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎలిజబెత్ వెయిటెడ్ అంటిల్ గాడ్ గ్రాంటెడ్ చైల్డ్. శారా తన భర్త అయినటువంటి అబ్రహాంతో నా కొరకు మరి మనకు వృద్ధాప్యం వచ్చింది, ఇంకా మనం వెయిట్ చేయలేము, కాబట్టి నా కొరకు మరి ఒక బిడ్డ నువ్వు తప్పకుండా కనాలి, కాబట్టి నువ్వు నా దాసి అనేటువంటి హాగర్తో పొమ్మని చెప్పినప్పుడు మరి అబ్రహాం అలా చేసిన తర్వాత మరి దేవుని యొక్క ఆలోచన, దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత బలంగా ఉన్నాయో ఆ తర్వాత ఆ కుటుంబం ఎన్ని శోధనలు అనుభవించాల్సి వచ్చిందో మనకు తెలియదు కాదు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా వారు ముందుకు వెళ్ళారు. దేవుని యొక్క ఆలోచన ఏమిటి? అబ్రహాము శారాల ద్వారానే కుమారుడు రావాలి అనేటువంటి దేవుని ఆలోచన. కానీ వీరు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ముందుగా వెళ్ళినటువంటి కారణం చేత ఎన్ని శోధనలు వీరు ఎదుర్కొన్నారో మనం చూడగలుగుతాం. ప్రియరా, మన జీవితంలో మనం చేసినవి మంచి అయి ఉండొచ్చు,
అవి మన దృష్టికి మంచిగా కూడా కనబడవచ్చు. కానీ మన దృష్టికి ఏది మంచిది అనేది కాదు, కానీ అసలు దేవుని దృష్టికి ఏది మంచిది అని ఆలోచించాల్సిన ఆవశ్యకత మన మీద ఉన్నదనే విషయం ఈ సమయంలో మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. సో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్ షల్ నాట్ బి ఏ గిఫ్ట్ ఆఫ్ ఏ డోనర్ ఆర్ ఇట్ షల్ నాట్ బి ఏ గిఫ్ట్ ఆఫ్ ద డాక్టర్ దట్ ప్రిజర్వ్ దట్ ప్రోడక్ట్. ఆ బహుమానం ఎవరిది కావాలంటే దేవుడే. దేవుడు ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. దేవుడు ఇచ్చుట కొరకు మనము బలముగా ప్రార్థన చేయాలి. డివైన్ రూల్కి మనము వ్యతిరేకంగా వెళ్ళకూడదనే విషయాన్ని సమయాలు మీకు జ్ఞాపకము చేస్తుంటాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో మనిషిని పోలినటువంటి మనిషిని చేయడంలో మనిషి చాలా బిజీగా ఉన్నాడు. అసహజ సిద్ధ ప్రక్రియ ద్వారా ప్రతి సృష్టి చేయట్లో మనిషి బిజీ అయిపోయాడు. ఈ రోజున ఆ సృష్టించబడినటువంటి వారు లేదా పుట్టించబడినటువంటి వారిని కాపాడుకున్నట్లు మనిషి బిజీ అయిపోయాడు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం ప్రియులరా. దేవుని యొక్క లాస్కి, దేవుని యొక్క సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మనుషులు పడేటువంటి పాటలు, ఈ రోజున మనుషులను బ్రతికించుకోవడానికి ఎంతమంది ఏ విధంగా ఎన్ని పాటలు పడుతున్నారో మనకు తెలియని విషయం కాదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుని సిస్టమ్ ఎప్పుడైతే మనం దెబ్బతీస్తుంటున్నామో, దేవుని యొక్క సిస్టానికి ఎప్పుడైతే మనం విఘాతం కలిగిస్తుంటున్నామో అప్పుడే మన యొక్క పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది అనే విషయం ఈ యొక్క విషయం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో రెండవదిగా చూసినట్లయితే బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి థియరీని ప్రతిపాదించడం జరిగింది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం. ఒక విధంగా చెప్పాలంటే సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం అని చెప్పేదానికంటే సృష్టిని గురించి ఆదికాండంలో చెప్పబడినటువంటి మాటలు కరెక్ట్ కాదు అని తెలియపరచాలనేటువంటి క్రమంలో బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించారు. కానీ అది మరి అన్ఫార్చునేట్ మనం చెప్పలేం, కానీ అది మొత్తానికి అది కూడా బెడిసి కొట్టింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. దేవుడు సృష్టిలో చాలా విషయాలు చెప్పలేదు. ఉదాహరణకి ఆదికాండంలో మనం చూసినప్పుడు దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృజించను అని ఉంటుంది. కానీ భూమిని ఆకాశాన్ని ఎలా సృజించాడో మనకు చెప్పలే. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, వేర్ బైబిల్ స్టార్ట్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్, వేర్ బైబిల్ స్టాప్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు స్టాప్. అంటే బైబిల్ ఎక్కడైతే కదులుతుందో మనం అక్కడ కదలాలి, ఎక్కడైతే ఆగుతుందో ఆగిపోమని చెప్తుందో అక్కడ మనం ఆగిపోవాలంతే. దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేయడానికి అవకాశం లేదు. మన ఇష్టానుసారమైనటువంటి ప్రతిపాదనలు, మన ఇష్టానుసారమైన ఆలోచనలు, అందులో దేవుని సృష్టికి సంబంధించినటువంటి వాటి విషయంలో దేవుడు చాలా విషయాలు మనకు తెలియపరచలేదు. ఎందుకు తెలియపరచలేదు అని మనం ఆలోచన చేసినట్లయితే దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే ఆయనకి తెలియపరచడం ఇష్టం లేదు. ఆయనకి ఏదైతే తెలియపరచడం ఇష్టమైందో అది తెలియపరిచాడు, ఏదైతే తెలియపరచకూడదు అనుకున్నాడో అది తెలియపరచలేదు, అంతే. గ్రెగ్ వాషింగ్టన్ కార్పర్ అనేటువంటి ఒక సోదరుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఈ సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానము, ఈ సృష్టిని గురించినటువంటి గొప్ప విషయాలు, ఈ సృష్టి ఏ విధంగా చేయబడిందో నాకు తెలుసుకోవాలని ప్రార్థన చేశాడంట. దేవుడు అన్నాడంట, ఈ సృష్టిని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరత ఏమీ లేదు, నువ్వు తెలుసుకొని చేసేది కూడా ఏమీ లేదు, కాబట్టి నేను చెప్పబోట్లేదు అని దేవుడు అతనికి ఆన్సర్ ఇచ్చాడంట. అప్పుడు ఈ కార్పర్ మళ్ళా ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నిన్ను బాధ పెట్టాను, ఈ మాట ద్వారా నేను అహంకారంగా ప్రవర్తించాను, కాబట్టి నన్ను క్షమించని చెప్పి, ప్రభువా ఈ సృష్టిలో అట్లీస్ట్ కనీసం ఒక చిన్న విషయం, ఒక బఠానీ గింజంత విషయాన్ని నాకు తెలియపరచు తండ్రి అని దేవుడిని అడిగాడట ప్లీజింగ్గా. అప్పుడు దేవుడు మెచ్చి సరే అని చెప్పేసి అతనికి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో అతను బఠానీ గింజను ఉపయోగించుకొని ఫేస్ పౌడర్స్, సోప్స్, తర్వాత
మిల్క్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసి గొప్ప కోటీశ్వరుడు అయిపోయాడు. వాటితో పాటు ఒక 300 ప్రత్యేకమైనటువంటి ప్రోడక్ట్స్ని అతను తయారు చేశాడంట. సో అవన్నీ తయారు చేయడానికి దేవుడు తగిన శక్తిని ఇచ్చాడు. మహా కోటీశ్వరుడు అయ్యాడు. కానీ సృష్టికి సంబంధించినటువంటి విషయం మాత్రం ఆయన ఏమాత్రం కూడా తెలియపరచలే. సృష్టిలో చాలా విషయాలు మనకి ఇంకా తెలియపరచలేదు ప్రియమైన వాళ్ళారా. దేవదూతలు ఎలా కలిగారు, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా వచ్చింది, ఆకాశం భూమి ఎగ్జిస్టెన్స్లోకి ఎలా వచ్చాయి, వాటిని గురించి మనకు బైబిల్ గ్రంథంలో తెలియపరచబడలేదు. ఎందుకంటే దేవుడు కొన్ని సందర్భాల్లో సైలెంట్ అని అంటాడు, అంతే. సైలెంట్ అయిపో అంటాడు. అక్కడ మనం సైలెంట్ అయిపోవలసిందే. సైలెంట్ అవ్వకుండా మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు చేసి దేవుని యొక్క లాకి లేదా దేవుని యొక్క సిస్టమ్కి వ్యతిరేకంగా వెళితే దానివల్ల పర్యవసానాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి. ఈ రోజున మనుషులు దేవుని యొక్క సృష్టి క్రమాన్ని మార్చి రాయడంలో తలమలకనైపోయారు. అనేక సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. మొత్తానికి ఏదో విధంగా బైబిల్ తప్పు అనే ఆలోచన చేసి ఇది తప్పు అని ప్రపంచం అంతటికీ కూడా నిరూపించాలి అని ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వారి ఆలోచనలు ఏది కూడా ఫలించలేదు. దేవుని ఆలోచన మాత్రమే ఫలించింది. ఎప్పటికీ కూడా ఆ ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు మనుషులు. సృష్టి క్రమాన్ని మార్చి రాయట్లో బిజీ అయిపోతున్నటువంటి మనుషులకు దేవుడు ఈ రోజున ఒక సవాల్ విసురుతూ, ముందు గాలి సంపాదించుకోవడం ఎలాగో తెలుసుకోండి రా అబ్బాయి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఈరోజు చూసారు ప్రియమైన వాళ్ళారా, ఒక గాలి కోసం పరుగులు పెడుతున్నారు. అంటే ఆక్సిజన్ కోసం. అంటే దేవుని యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా మనం వెళ్తున్నప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? ఒక సగటు క్రైస్తవులుగా మనం చెప్పగలిగేటువంటి మాట, ఇందులో మనందరం కూడా పాత్రధారులమే ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. మానవుని యొక్క తప్పిదము, మానవుని యొక్క పొరపాట్లు, మనుషుల యొక్క పొరపాట్లు, మనుషులు దేవుని యొక్క సిస్టమ్కి వ్యతిరేకంగా, మనుషులు దేవుని యొక్క లాకి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి కారణం చేత ఈ రోజున ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి దుస్థితులు మానవుని మీదకి వచ్చాయి. మానవ యొక్క మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది. ఈ రోజున సృష్టి క్రమాన్నే మార్చేయాలి, ఎలాగైనా మార్చి రాసేయాలి. దేవుడు తప్పు, దేవుడు అనేటువంటి వాడు ఎగ్జిస్టెన్స్లో లేడు, లేకపోతే దేవుడి చేత ఇవ్వబడినటువంటి ఆ గ్రంథంలో రాయబడినటువంటి సృష్టిక్రమం ఏదైతే ఉందో ఆ సృష్టిక్రమం అంతా కూడా తప్పు అని నిరూపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వారు ఈ రోజున బిజీ అయిపోయారు. ఆ బిజినెస్ అంతా మర్చిపోయారు. ఏ మందు కొనుక్కోవాలి, ఏ మందు వాడాలి, ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఆక్సిజన్ ఎలా సంపాదించాలి, బెడ్స్ ఎలా సంపాదించాలి, ఇటువంటి బిజినెస్లోకి మనిషి వెళ్ళిపోవడానికి కారణం మనిషి యొక్క తప్పిదం అని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ సిస్టమ్ని మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా దేవుడు స్థితి మార్చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒరిజినల్ లా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒరిజినల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని ఎప్పుడైతే మార్చేయాలనేటువంటి ఆలోచన మనిషి చేశాడో అప్పుడే ఆ మనిషి యొక్క మనుగడ పరిస్థితిని మార్చేశాడు. ఆది కాండంలో 6వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చూడగలుగుతాం. ఒకసారి దయచేసి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు తెరవలసిందిగా మనం చేస్తూ, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమారులు వారికి కలిగినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహమును చేసుకొనిరి. చూసారా ప్రియమైన వారలారా, సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసినటువంటి పరిస్థితులు. ఈ విషయాన్ని రోమిలకు రాసినటువంటి మొదటి పత్రికలో 32 ఈ ప్రాంతంలో దేవుడు పౌలు భక్తుడు చెప్తాడు. ఎందుకంటే మనుషులు తమ స్వాభావికమైనటువంటి ధర్మాన్ని వారు మరచిపోయారు. పురుషులతో పురుషులు అవాచ్యమైన చేయుచు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన చేయుచు అనేటువంటి ధర్మాన్ని మరిచిపోయినటువంటి ఆ ప్రజలను గురించి
మరి పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. పౌలు కాలంలో కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి మనుషులు ఉన్నారు. సో స్వాభావికమైనటువంటి ధర్మాల దేవుడు మనకు సృష్టిలో ఆయన ఏర్పాటు చేశాడు. నరులు కుమార్తెలు దేవుని కుమారులు. ఏమిటి దేవుని కుమారులు ఎవరు అని చూసినప్పుడు మరి చరిత్రకారుల దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దేవుని కుమారులను గురించి కొన్ని సందర్భాల్లో మనకి యోబు వంటి గ్రంథాల్లో మరి దేవుని కుమారుల మాటకు మరి ఫుట్ నోట్స్లో దేవదూతలు అని రాయడం జరుగుతుంది. అది ఫుట్ నోట్స్ దేని ఆధారితంగా వారు రాశారు అంటే చరిత్రకారుల యొక్క రాసినటువంటి మాటల ఆధారితంగా వారు రాయడం అనేటువంటిది జరిగింది. యూసిబియస్, ఆరిగన్, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, తర్వాత జస్టిన్ మార్టియర్, కమోడియనస్ అనేటువంటి ఈ యొక్క మంచి హిస్టోరియన్స్ వీళ్ళందరూ కూడా సన్స్ ఆఫ్ గాడ్ ఎవరు అంటే ఫాలెన్ ఏంజల్స్ అనేటువంటి మాటను వారు ప్రస్తావించారు. అంటే పడిపోయినటువంటి దేవదూతలు. ప్రధాన దూతగా చెప్పబడేటువంటి ఆ దూత, ఇప్పుడు శాటన్గా చెప్పబడేటువంటి ఆ దూత పైనుంచి పడిపోయినప్పుడు తనతో పాటు తన యొక్క సహచరులు కూడా ఈ భూమి మీద పడినటువంటి దేవదూతలు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క చరిత్రకారులు తెలియజేయడం జరిగింది. సో 6వ అధ్యాయము 3వ వచనం కానీ మనం చూసినట్లయితే అక్కడ ఒక నిమిషం అమ్మా, 6వ అధ్యాయము 3వ వచనం నేను చదువుదు కానీ 6వ అధ్యాయము 3వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఒకసారి చదువు చెప్తాను. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తన అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు. చూసారా, ఎప్పుడైతే దేవుని సిస్టమ్ని వారు పాడు చేశారో, దేవుడి సిస్టమ్ని ఎప్పుడైతే వారు డిస్టర్బ్ చేశారో ఎప్పుడు మార్పు వచ్చేసింది, మనుషుల యొక్క మనుగడలో మార్పు వచ్చేసింది. అప్పటి వరకు వారికి ఎంత లైఫ్ స్పాన్ ఉండేది. మనం 5వ అధ్యాయం 23 నుంచి కానీ మనం చూసినట్లయితే అక్కడ హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. తన కుమారుడైనటువంటి మతూషల 969 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత లెమెకు 745 సంవత్సరాలు బ్రతికాడు. మరి నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఇన్ని సంవత్సరాలు బ్రతికేటువంటి మనుషుల యొక్క లైఫ్ స్పాను తగ్గించబడింది. ఎప్పుడైతే దేవుని సిస్టమ్కి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, అనగా నరులతోటే సహవాసం చేయాలి, మేల్ అండ్ మనుషుల్లో పురుషులు స్త్రీలు మాత్రమే సహవాసము చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ పరలోకం నుంచి పడిపోయినటువంటి ఏంజల్స్తో మనుషుల యొక్క బిడ్డలు పాపము చేశారు. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ కారణం చేత భయంకరమైన రాక్షసులు పుట్టారు. రాక్షసులు అని మన హైందవ ధర్మాల్లో వారు అంటారు. కానీ యాక్చువల్గా రాక్షసుల యొక్క ఆరిజిన్ ఏమిటంటే ఇదే, నెఫీలీలు అని. నెఫీలీలు పుట్టారనేటువంటి మాట అధికారం అక్కడ 6వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తాడు. నెఫీలీలు పుట్టారని వారు చాలా భయంకరమైన దేహ దారుఢ్యం కలిగినటువంటి వారు, అంటే చూడడానికి రాక్షసుల్లా కనిపెట్టేటువంటి వారు ఈ నెఫీలీలు. సో మరి ఇన్ని సంవత్సరాలు బ్రతికేటువంటి వారు 900 700 పైచిలుగు బ్రతికేటువంటి వీరి యొక్క లైఫ్ స్పాను ఎక్కడ తగ్గిపోయిందంట. ఇప్పుడు మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 120 సంవత్సరాలకి తగ్గిపోయింది. దేవుడు తగ్గించేశాడు. అయితే ఈ 120 నుంచి కూడా ఇంకా కుదింపుకు వచ్చేసింది. అది మనం ఎక్కడ చూస్తామంటే కీర్తనకారుడు 90వ కీర్తనలో మోషే రాసినట్టు కీర్తనలో మోషే అంటాడు, ప్రభువా మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును అని చెప్పుచు బై 1 get 1 ఆఫర్ లాగా, అయినను వాటి యొక్క వైభవము ఆయాసమే దుఃఖమే. ఇది పరిస్థితి. ఎందుకు ఈ రీతిగా జరిగింది అని చేస్తే దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వ్యవస్థను వారు డిస్ట్రాయ్ చేయాలనేటువంటి ఆలోచన వారు చేశారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్వాభావిక
ధర్మానికి విరుద్ధంగా వారు ప్రవర్తించారు. కాబట్టి దేవుడు అసహజ సిద్ధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. అంతేకాదు, ఇక భూమి మీద మీరు ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం లేదు, మీకు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అని చెప్పేసి దేవుడు వారి యొక్క సంవత్సరాలను కుదించుకుంటూ వచ్చేసాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా గమనించండి, 70 సంవత్సరాలు అంటున్నాడు, తర్వాత 80 సంవత్సరాలు అంటున్నాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు ప్రభు యొక్క కృపను బట్టి. అయితే ఈ రోజున మరి 80 సంవత్సరాలు బ్రతికేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే 80 సంవత్సరాలు బ్రతికినటువంటి వారు మహా గొప్ప వాళ్ళని కూడా చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆయాసం దుఃఖంతో వారు బ్రతికారు, ఇప్పటికీ బ్రతుకుతున్నారు. అయితే వారు ఇంకా కాస్త కోస్తో నయ్యం. ఇప్పుడు మా జనరేషన్లో ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతామా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూషను ఉంది. ఇంకా చూస్తే మాకు నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలు ఏమిటి వారి పరిస్థితి ఏమిటి, వాళ్ళు మనుగడ ఏమిటి, మరి ఏ రీతిగా జీవిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న ఏర్పడుతూ ఉంది. అప్పటి నుంచి కూడా దేవుని సిస్టమ్ని కరప్ట్ చేస్తూనే ఉన్నారు. దేవుని సిస్టమ్ని ఎప్పుడైతే కరప్ట్ చేస్తున్నారో దేవుడు మనుషుల యొక్క స్థితిగతులను మార్చేస్తున్నాడు. సుఖంగా బ్రతకాల్సినటువంటి స్థితి గత సంవత్సరం నుంచి ఏమిటి మనకి కర్మ, ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాం. ముఖానికి గొడ్డేసుకోకుంటేనే కానీ మనం బయటికి వెళ్ళకపోతున్నాం వేళ. ఏమండి, అందంగా ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు చాలా పాపం తయారైపోతున్నారు శుభ్రంగా. ఎందుకు? ఆఖరికి మాస్క్ పెట్టేసుకోవాల్సిన అవసరం. వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు ఇవాళ. అయ్యో, ఇంత అందంగా ఫేషియల్ చేస్తున్నాం కానీ మా అందాన్ని చూపించుకోవడానికి అవకాశం లేదే. అప్పటికి ఈ షాపింగ్ మాల్లో చూసినప్పుడు వాళ్ళు తెగ దించేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎలా దించుతారు, ఎలా ఎత్తుతారు. దానికి కారణం ఏంటో అర్థమైపోయింది. బాగా తయారైన ఒకసారి చూపించేసి జస్ట్ మళ్ళీ కప్పేసుకోవడమే. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి చూడండి. పాపం చాలా ఒకరిని చెప్పాలంటే జాలేస్తుంది ఈ రోజున. సో చాలా సంవత్సరాలు ఇలాంటి పరిస్థితులు నా ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు చెప్తున్నాను, తర్వాత నాకంటే పెద్దవాళ్ళు మీరు ఉన్నారు, వాళ్ళెవరు కూడా ఇలాంటి పరిస్థితులు చూడలే, సంతోషంగా జీవించారు. ఇప్పుడిప్పుడు తపన పరిస్థితుల్లో ఈ మాస్కులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. తర్వాత మాస్కులు పెట్టుకున్నంత మాత్రాన, వ్యాక్సిన్లు వేసుకున్నంత మాత్రాన, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినంత మాత్రాన, లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి ఆ మెడిసిన్స్ తీసుకున్నంత మాత్రాన బ్రతుకుతామనేటువంటి నమ్మకం కూడా లేదు. వ్యాక్సిన్ మంచిది, గవర్నమెంట్ డాక్టర్స్ ఏ ప్రతిపాదనలు అయితే చేశారో అవి మంచివి, తప్పకుండా మనం పాటించాల్సింది. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటో తెలుసండి, ఇవి వాడుతున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు, జాగ్రత్తలు తీర్చుకున్నటువంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఇది మనల్ని కొంచెం కలత చెందింపజేసేటువంటి మాట, కానీ తప్పని పరిస్థితిలో వాస్తవం చెప్పుకోవాలి. బహుశా ఇందులో ఒకవేళ మానవ తప్పిదం కూడా ఉండవచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా తీసుకోకపోయి ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా మన లైఫ్ కరప్ట్ అయిపోయింది పిల్లారా. గాడ్స్ సిస్టమ్ కరప్ట్ చేసేసాం మనం, మన లైఫ్ కరప్ట్ అయిపోయింది ఈవేళ. ఎంత బాధాకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏమిటి కర్మ, ఎంత భయంకరమైన బాధలు. ఈరోజు మీడియా వారు చూపిస్తుంటే ఆ పిల్లలు అనాథలు అయిపోయి, తల్లి కోల్పోయి, తండ్రిని కోల్పోయి, ఒక కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరు పోతున్నారు, పిల్లలు చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు, అనాథలు అయిపోయారు అనవసరంగా. తల్లి పోయిన తర్వాత అయ్యో ఈ పిల్లల్ని ఎలా సాకాలి అని తండ్రి ఆలోచన చేస్తున్నాడు. తండ్రి పోయిన తర్వాత అయ్యో ఈ బిడ్డలు నేను ఎలా పెంచాలి అని తల్లి ఆలోచన చేస్తుంది. ఎంత భయంకరమైన బాధలు. దీనికి అందరం పాత్రదారులమే ప్రియులారా, మనుషులంగా. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏది కలుగు చేసినా, దేవుడు ఏది అనుమతించినా, ఆయన అనుమతించినటువంటి, ఆయన అనుమతిలో,
ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆయన ఎప్పుడు కరెక్ట్. ఒక నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ రోజున మనం ఇది ఒప్పుకొని తీరాల. మనకి ఎంతకాలం టైం ఉందో మనకు తెలియదు. ఉన్న టైంను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని మ్యాక్సిమం ప్రభువా నువ్వే కరెక్ట్ అని చెప్పుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. ప్రభువా ఏంటి ప్రభువా ఏం చేస్తున్నావు తండ్రి, ఇటువంటి ఆలోచనలు ఏం చేయొద్దు మనం. సరే, దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని ప్రియ సంగమా, ఇప్పుడు ఇందాక మన స్టార్టింగ్లో మనం ఒక మాట చూసాం. గోపురం కడితే దేవునికి వచ్చేటువంటి నష్టం ఏంటి, ఈ విషయాన్ని మనం స్టార్టింగ్లో చూసాం. ఆ తర్వాత నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడం జరిగింది. 11వ అధ్యాయము 4వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. వాళ్ళ ఆలోచన ఏమిటో తెలుస్తుంది. చూడండి, ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అసూయపరుడు కాదు. దేవుడు మనం డెవలప్ అవ్వకూడదు, లేదా దేవుడు మన పేరు ప్రతిష్టలు రాకూడదు అని ఎప్పుడు కోరుకునేటువంటి వాడు కాదు. ఒక తండ్రి తన కుమారుడు ఎప్పుడు కూడా హై స్టేజ్కి వెళ్ళాలని ఏ తండ్రి కోరుకోడు. కాకపోతే ఆ తండ్రి తన కుమారుడు తనను గౌరవిస్తూ తను పైకి వెళ్ళాలని కోరుకుంటాడు, అది సహజం. ఇక్కడ దేవుడు కూడా ఇదే పాయింట్లో ఉన్నాడు. చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. మరియు వారు భూమి ఎందంతట చెదిరిపోకుండా ఏమంటున్నాడు, ఆకాశమునంటూ శిఖరము ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందము. వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ against the will of God, or they are doing without taking permission from God. They didn't have any kind of conversation with God just before going to this activity. And apart from this, ఇదే కాకుండా వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, వాళ్ళు ఆకాశమును అంటేటువంటి గోపురం కట్టాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు ఎంత అవివేకమైనటువంటి ఆలోచన వీరు కలిగి ఉంటున్నారు. బహుశా నేను అనుకుంటాను, వీళ్ళు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియలో వీళ్ళు కాస్త అమాయకులుగా కనపడ్డారేమో అనుకుంటాను నేను. లేకపోతే భాషలు తారుమారు చేయడం కాదండి, పైకి ఎక్కిపోయారు కదా, ఇక్కడి నుంచి ఒకటి కట్ చేసాడు అనుకోండి, మొత్తం పడిపోయి చచ్చిపోతారు కొన్ని వేల మంది. దేవుడు అది చేయలా. ఏం చేశాడంటే, పోన్లే అంత శిక్ష ఎందుకులే అని చెప్పేసి భాషలు తారుమారు చేసేసి పంపించేసాడు వీళ్ళని. ఆ ప్రాజెక్ట్ ఆపించేశాడు. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో వీళ్ళు ఆకాశాన్ని అంటేటువంటి శిఖరాన్ని కట్టేసుకోవాలంటే ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. చాలా ప్రయత్నం. అంతే. వీళ్ళ ఉద్దేశం ఏమిటి అసలు? దేవుడికి ఆ పేరు ప్రతిష్టలు రావడం ఇష్టం లేదా? నో, కాదు ప్రియమైన వాళ్ళ. తన పిల్లలు ఎప్పుడైతే వర్ధిల్లుతారో, వారి పేరు ప్రఖ్యాతులతో వర్ధిల్లుతున్నప్పుడు, వారికి కావలసినట్టు సంతోషకరమైన నివాసాలు వారు కలిగి ఉంటున్నప్పుడు, మొట్టమొదట భూమి మీద ఈ ఎవరైనా సంతోషించేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మొట్టమొదట అది మన పరమ తండ్రి అయిన దేవాది దేవుడు. ఆయనే సంతోషిస్తాడు. ఆయన అసూయపరుడు కాదు. ఎందుకంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. Everything that we are getting is just by the grace of God, that has been given by God himself, not by anyone else. Don't think that is just by my power, strength and labor అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎప్పుడు కూడా మన శక్తి వలన కాదు, దేవుడే ఇచ్చాడు మనకి, దేవుడే ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం సంపాదించుకోవడమో, లేకపోతే మనకు కావలసినవి కనీసము మనకు ఉండాల్సినటువంటి పొందుకోవడానికో, లేకపోతే ఒక మన పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికో, ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికో ఎప్పుడు కూడా దేవుడు అవరోధం కాడు పిల్లరా. ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. అయితే ఒక పద్ధతి ఉంది. వీళ్ళు ఏమంటున్నారు? ఆకాశాన్ని అంటేటువంటి శిఖరాన్ని మనం కట్టేసుకుందాం అంటే అర్థం ఏంటంటే, ఆకాశంలో ఎవరు ఉంటారు? ఆకాశంలో దేవుడు ఉంటాడు. మరి వీళ్ళ ఆలోచన ఏమిటంటే, ఆయనే ఆకాశంలో ఉండడం ఏంటి? మనకు చేత కాదా ఆకాశంలో ఉండడం? మన జ్ఞానం లేదా?
ఎందుకు ఘాటైనట్టు నిర్ణయాలు దేవుడు తీసుకున్నాడు? మనము ఇది చేద్దాం, శిఖరం కట్టుకుందాం, ఆకాశం మీదకి మనం వెళ్దాం. దేవుడేనా? మనము కూడా ఆకాశం మీద నివాసం చేద్దాం. దేవుడి కంటే మనం ఏం తక్కువ తిన్నామా? ఇది వాళ్ళ ఆలోచన. అందుకు దేవుడు భాషలను తారుమారు చేసేసి వాళ్ళని చెత్తరగొట్టి పడేసాడు. అర్థమవుతుందా ప్రియులరా? ఇక్కడ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలా. అండర్స్టాండింగ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్స్. ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రం దేవుని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వెనక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం, తర్వాత దేవుని యొక్క చిత్తం ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు ఒక రీజన్ ఉంటుంది. వితౌట్ రీజన్ హీ విల్ నాట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ పెరిల్స్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. Definitely there will be a reason, there will be a cause. సో దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, దేవుని యొక్క సిస్టమ్కి వ్యతిరేకంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఏమిటి దేవుని సిస్టమ్? మనిషి ఒకసారి పుట్టాలి, రైట్? ఒకసారి చచ్చిపోవాలి. ఈ భూమి మీద ఒకసారి పుట్టాలి, ఒకసారి మరణించాలి. ఒకటి. రెండవది, మనిషి బ్రతికుంటుండగా హెవెన్లోకి రావడానికి అవకాశం లేదు. ఇది గాడ్స్ సిస్టమ్. ఇది చాలా చాలా ప్రయోగాలు చేశారు ఇప్పటికే. రాధేశలోకి వెళ్ళారు, చందమామ దగ్గరికి వెళ్ళారు, ఇంకా పలు గ్రహాల దగ్గరికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే, దేవుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఉనికిని కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. కానీ అవకాశం కుదరట్లేదు వాళ్ళకి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ సైంటిస్టులు అందరినీ కలిసి, అరే బాబు అలా కాదు, రాధశలోకి తర్వాత బతికుంటే బొలసాకులు తినొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు, ముందు ఇక వ్యాక్సిన్ కనుక్కోండి బాబు, మనుషులు బ్రతకడానికి ఏదైనా మార్గం ఏర్పాటు చేయని చెప్పేసి సైంటిస్టులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళని బిజీ చేసేస్తున్నాడు దేవుడు. ఆ రోజు బాబేలు గోపురం కట్టేటువంటి పరిస్థితుల్లో బిజీగా ఉంటున్నారు. ఏంట్రా నీ భాష నాకు అర్థం కావట్లేదు. ఏం భాషరా బాబు నువ్వు మాట్లాడుతుంది? మరి నువ్వు చెప్తుంది నాకేం అర్థం కావట్లేదురా బాబు. ఏంట్రా నేను చెప్తున్నావు నీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి గొడవలో డిస్యూనిటీ. ఆకాశం ముందు ఆసీనుడు అన్నా కూర్చున్నాడంట. ఎందుకు? ఏలికలు కూడా ఏకీవించున్నారు. ఆకాశం ముందు ఆసీనుడుగా వాడు నవ్వుచున్నాడు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నట్టున్నారు వీళ్ళు. సో గాడ్స్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఆయన సిస్టమ్కి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? బ్రతికుంటుండగానే ఆకాశం మీదకి వెళ్ళిపోదాం, ఆకాశం మీద దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడితో పాటు సమానంగా మనం కూడా ఆకాశం మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. అంతే. భాషలు దేవుడు తారుమారు చేసేసాడు. సిస్టమ్ కరప్ట్ అయితే, దేవుని సిస్టమ్ ఎప్పుడైనా కరప్ట్ అయితే కేవలం భాషలు మాత్రమే తారుమారు చేయలేదు, ఇంకా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. మరి ఈ యొక్క జల ప్రళయం ఎందుకు వచ్చిందండి? ఎప్పుడైతే వీళ్ళు నరుల కుమార్తెలు దేవుని కుమారులతో సహవాసం చేసి వారు చేయకూడనటువంటి తుచ్చమైనటువంటి కార్యాలు చేశారో, దానివల్ల వచ్చినటువంటి నష్టాలు ఏమిటంటే, మొట్టమొదట ఆయుష్ తగ్గిపోయింది. అర్థమైందండి? రెండోది, రాక్షసులు పుట్టేశారు. మనిషికి రాక్షసి పుట్టాడు, రైట్? తర్వాత మూడవది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటో తెలుసా? జలప్రళయం. దేవునికి సిస్టమ్కు వ్యతిరేకంగా మనుషులు పనులు చేసినప్పుడు, వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుడు ఆయుష్ను తగ్గించేశాడు, భాషలు తారుమారు చేసేసాడు. సో అక్కడితో ఆగిపోలే. జలప్రళయం ద్వారా ప్రపంచంలో
ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకి విధేయులైనటువంటి వాళ్ళని తప్పేసి అందరినీ కూడా తీసేశాడు. ఈ వార్నింగ్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఈరోజు నా సిస్టమ్ కరెక్ట్ అయిపోయింది పిల్లరా. మన సిస్టమ్, దేవుడు, మనుష్యులు ఏం చేయాలి, ఎలా ఉండాలి, స్వాభావికంగా వారి స్వభావం సిద్ధంగా, ఎలాగా స్వభావ సిద్ధంగా జీవించాలి. స్వభావానికి విరుద్ధముగా, సెక్స్కి విరుద్ధముగా వారు చేస్తున్నటువంటి పొరపాట్లు, దేవుని యొక్క క్రియేషన్కి విరుద్ధంగా మనిషి క్రియేట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు మనుషులు ఏ రీతిగా ఈవులు పొందుకోవాలని దేవుడు న్యాచురల్ లాస్ అయితే ఏవైతే ఏర్పాటు చేశాడో ఆ న్యాచురల్ లాస్ని పక్కన పెట్టి ఆ లాస్కి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనిషి వెళ్తున్నాడో అప్పుడే మనిషికి పతనము వచ్చింది. ఈ రోజున ఆ పతనంలో దారుణమైనటువంటి స్థితిని ఈ రోజున మనం ఎదుర్కొంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకేం మిగిలింది? ఏదైనా చేయడానికి మనకేమైనా మిగిలిందా? ఏం చేయగలుగుతాం? ఇప్పటికే చాలా అయిపోయింది. రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియనటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఏం చేయగలుగుతాం మనం? ప్రతిరోజు ఏదో ఒక వార్త మనం వింటున్నాం. ఏ రోజు మన గురించి వార్త ఇతరులు వింటారో, జరగకూడనటువంటి డిస్ట్రక్షన్ ఇప్పటికీ చాలా జరిగిపోయింది పిల్లారా. ఇప్పుడు మనకు ఉన్నట్టు ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే దేవుని పడి ప్రభువా అని రెండు మూడు కొట్టుకొనుచు ప్రార్థించడం తప్పిస్తే ఇంకే మార్గం లేదు. ఇప్పటికీ ఆలోచన చేసేస్తున్నారు, ఎన్ని బిల్డింగ్లు కట్టాలా, ఎన్ని అంతస్తులు ఇవ్వాలా. ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారు, నాకు పెద్ద వారసుడు పుట్టేయాలా, వాడు మమ్మల్ని ఏలేయాలా. ఈరోజున వాక్యం వినేటువంటి బిడ్డలారా, సంఘ బిడ్డలారా, ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన నిన్ను గురించి, నన్ను గురించి ఉంది. ఇప్పుడు ఈ దుర్దినాల్లో మనం ఆలోచన చేయాల్సింది నా ఆలోచన ప్రకారం దేవుడు చేశాడా కాదు, దేవుని ఆలోచన నేను సమ్మతించానా లేదా? దేవుని యొక్క క్రియలను, దేవుని ఆలోచనలను సమ్మతిస్తున్నావా? దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు, నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావా? దేన్నైతే ఆయన తృణీకరిస్తున్నాడు, నువ్వు దాన్ని తృణీకరిస్తున్నావా? అట్లీస్ట్ నువ్వు చేసేటువంటి తప్పుడు పనులకి, తప్పుడు ఆలోచనలకు, తప్పుడు మాటలకి అట్లీస్ట్ పశ్చాత్తాపం చెబుతున్నావా? ఈ రోజున దేవుడు ఘాటుగా స్పందిస్తున్నాడు. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి అక్రమ పనులకు దేవుడు తన నిర్ణయాలు తెలియజేస్తున్నాడు. దయచేసి ఇంట్లోనే ఉండి ఆలకిస్తున్నాం కదా అని ఆషామాషిగా తీసుకోది వాక్యాలు. మన జీవితాల్ని శాసించేటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడింటున్నాడు. ఈ రోజున నాతో దేవుడు మాట్లాడాడు అనేటువంటి భావన నీకు కలిగినట్లయితే ఈరోజు ఇప్పుడే నువ్వు ఉన్న చోటున ఉన్న పలంగా మొక్కలువే. బౌ డౌన్ బిఫోర్ గాడ్. దిస్ ఈజ్ అవర్ రీజనబుల్ సర్వీస్. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ రైట్ నౌ. ఇదే దేవుడు మన నుంచి ఇప్పుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనిషి దేవుని సిస్టమ్ని దెబ్బతీశాడు. మనిషి యొక్క సిస్టమ్ దెబ్బతినేసింది. మన విషయంలో దేవుడు ప్రత్యేక సంకల్పం కలిగి ఉంటున్నాడు. ఆ సంకల్పాలు మనం పొందుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. హాయిగా అందరూ సవ్యంగా చక్కగా బ్రతికేస్తున్నారు. ఏ బాధ బది లేకుండా హ్యాపీగా బ్రతుకుతున్నారు మనుషులు. ఒక్కసారి పాడు ఆలోచన వచ్చింది వాళ్ళకి. దేవునితో సమానమైనటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అంతే. దేవుని యొక్క ఆలోచన శాసించాలి. అంతే. దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. పొండ్రా ఇక్కడి నుంచి, పొండే అని చెప్పేసి దేవుడు చెదరగొట్టేశాడు. ఇది కేవలం సర్వ యూనివర్స్కి సంబంధించిన విషయం, ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు. ఇది నీకు నాకు వ్యక్తిగతమైన విషయం.
దేవుడు నీకు నాకు ప్రత్యేకమైన సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మన శరీర నిర్మాణం దేవుని యొక్క కృప ద్వారా జరిగింది. మన శరీర నిర్మాణంలో దేవునికి హస్తం ఉంది. మనలను ఆయన అరచేతుల మీద చెక్కున్నాడు. ఇది వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రత్యేకమైన చింతన కలిగి ఉన్నాడు మన గురించి ఆయన. కాబట్టి యూనివర్సల్గా తీసుకోవద్దు, ఇండివిజువల్గా తీసుకుందాం విషయాల్ని. మేము అనే మాట కాకుండా నేను ఎలాగున్నాను, మనుషులందరూ వింటున్నారా లేదా కాదు, నేను వింటున్నానా దేవుని మాట? దేవుడు తీసుకున్న నిర్ణయానికి నేను ఆమోదం తెలియజేస్తున్నానా? దేవుని ఇష్టాన్ని నా ఇష్టంగా నేను చేసుకుంటున్నానా అని ఈ రోజున ఒక ఆలోచన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కనికరం గల మా తండ్రి, నేను స్తుతిస్తూ మేము కనపరుస్తుంటున్నాం తండ్రి. మేము ఆలోచన చేస్తుంటున్నప్పుడు దేవుడు మంచివాడు, వాక్యం సెలవిస్తూ ఉంది. మా జీవిత అనుభవాలు కూడా చెప్తుంది ఇవే. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. వెన్ గాడ్ ఈజ్ గుడ్ అంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్. దేవుడు అన్ని వేళలా మంచివాడే. మరి ఇంత మంచివాడు అయినప్పుడు ఈ ప్రపంచంలో ఈ దుస్థితి ఏమిటి అని మేము ఆలోచన చేస్తున్నప్పుడు, ఆత్మలో మేము కనిపెడుతున్నప్పుడు, ఇది దేవుని యొక్క డిఫెక్ట్ కాదు, మనుషుల యొక్క డిఫెక్ట్. దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క వ్యవస్థకు విఘాతం కలిగిస్తుంటున్నప్పుడు దేవుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనే విషయాన్ని మేము ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నాం. నాయన నీకు వందనాలు. నిశ్చయముగా ఇవి మా పొరపాట్లు, ఇవి మా తప్పిదాలు నాయన. మేము పాపులము, భ్రష్టులము నాయనా. నీ బిడ్డలుగా ఉండడానికి మాకు యోగ్యత ఇచ్చావు, అర్హత ఇచ్చావు ప్రభువా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ పాదాలు పట్టుకొని నీ శరణు వేడుట తప్పిస్తే మా దగ్గర ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. నీ పాదాలు పట్టుకొని నాయనా, నీ చరణాలు పట్టుకొని ప్రభువా పహిమామని చెబుతూ క్షమాపణ వేడుకోవడం తప్పిస్తే మరొక మార్గం మాకు లేదు నాయన. ప్లీజ్ ఒక్కసారి కనికరించండి నాయన. నీ సిస్టమ్ని దెబ్బతీసాము నాయన. నీ యొక్క లాస్ని ప్రభువా తండ్రి మా యొక్క అజ్ఞానంతో ఖండించాం నాయన. ఈ రోజున ఆ పర్యవసానాన్ని మేము ఎదుర్కొంటున్నాం. సర్వ ప్రపంచ మానవాళి పక్షంగా క్షమాపణ వేడుతుంటున్నాం, క్షమాపణ కోరుతున్నాం. క్షమించండి ప్రభువా తండ్రి. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కొన్ని నేనేమైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నానా? ఈ దుర్దినాల్లో ఒకవేళ నన్ను దేవుడు పిలిస్తే వెంటనే దేవుని సన్నిధిలో నేను నిలబడాలి. కొద్ది రోజులు ఉండేటువంటి ఈ తుచ్చమైనటువంటి ఈ జీవితం కోసం నీ భక్తిని ఎందుకు పణంగా పెట్టావు అని నువ్వు అడిగితే చెప్పగలిగేటువంటి స్థితి మాకు లేదు నాయన. ఈరోజు నా స్థితిలో ఎవరైతే ఉన్నారో, అమ్మో ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద, దేవుడు శాశ్వతం, నా ఆత్మనిశ్చత్తులోనికి వెళ్ళాలి. ఒకరోజు దేవుని దగ్గర నేను నిలబడతాను, అక్కడ నేను దేవునికి సమాధానం చెప్పాలి. ఆయన సమాధానం చెప్పే స్థితిలో నేను ఉంటాను. ఆయన ఏం చేసుకుంటే ఆయన ఇష్టం. ఆయన ఆలోచన నెరవేరుగాక అని మేము పరిపూర్ణంగా నాయన నీ యొక్క తీర్పులకు నాయన శిరస వహించే భాగ్యం మాకు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొంచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినతో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు సాయంకాలం యథావిధిగా 5 గంటలకి జూమ్లో మరి సండే స్కూల్ మరి చక్కగా జరుగుతుంది. సండే స్కూల్ పిల్లలు తమ తల్లిదండ్రులు చాలా చక్కగా మరి పిల్లల్ని ప్రేరేపిస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను అభినందిస్తున్నాను. మరి పిల్లలు కూడా చాలా చక్కగా మరి టీచర్స్ కూడా అక్కడే ఉంటున్నారు, ఆ జూమ్లోనే ఉంటున్నారు. మరి పాస్టర్ గారు కూడా మరి చక్కగా
టేకప్ చేస్తున్నారు. కొంచెం బిజీనెస్ కారణం చేత బహుశా రమేష్ అందుబాటులోకి రాలేకపోయినప్పుడు కూడా చక్కగా జూమ్లో జరుగుతుంది. కాబట్టి మరి పిల్లల్ని తప్పకుండా జూమ్ క్లాస్కి సండే స్కూల్ పిల్లల్ని 5 గంటకి తప్పకుండా మరి లింక్ పంపించడం జరుగుతుంది, సిద్ధపరచాలని మనం చేస్తున్నాం. అలాగే తదుపరి 6 గంటల మరి 45 నిమిషాలకి యూత్ కూడా జరుగుతుందండి. దయచేసి గుర్తుంచుకోండి. మరి యూత్ కూడా జూమ్లో జరుగుతుంది. చక్కగా యూత్ పిల్లలు ఎంతో ఆసక్తితో వస్తున్నారు. మరి దయచేసి ఈ సమయాన్ని వినియోగించుకోండి. తల్లిదండ్రులు అనేటువంటి వారు మీరు మీ యొక్క పిల్లలను ఎంకరేజ్ చేయవలసింది మనం చేస్తున్నాను. సరే, మరి ఈ సమయంలో ఈరోజు మొదలుకొని వారం చివరి వరకు కూడా నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల కోసం మరి జ్ఞాపకం చేస్తున్నానండి. మరి ఈ రోజున నూతన జన్మదినం జరుపుకున్నటువంటి మరి కువైట్లో ఉన్నటువంటి మన పాపరత్న గారి యొక్క సహోదరి సుగుణ గారు, నాగారపు సుగుణ గారు నూతన జన్మదినం జరుపుకుంటున్నారండి. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి కందుకూరి కమలమ్మ గారు, వారి యొక్క మనవడు, అలాగనే మరి సూర్యప్రసాద్ గారి యొక్క దంపతుల యొక్క మరి కుమారుడు దుబాయ్లో ఉన్నాడండి. రూపక్ కూడా నూతన జన్మదినం జరుపుకుంటున్నాడు. రూపక్ కూడా జన్మదిన, అనగా మన ఇందిర, మన కోకిలమ్మ యొక్క భర్త, తనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మంగళవారం నాడు నూతన వివాహ దినం జరుపుకోబోతున్నటువంటి మన దేవరపల్లి ఆశాజ్యోతి కరుణ్ దంపతులు నూతన వివాహ దినం జరుపుకుంటున్నారు. మరి ఆశాజ్యోతి మరి కొన్ని ప్రాబ్లమ్స్ కారణం చేత తను కొంచెం దూరంగా ఉంటుంది. కానీ మరి చాలా బాధపడుతుంది ఆ అమ్మాయి. మొన్నటి దినాన్ని ఫోన్ చేసినప్పుడు తన బాధను వ్యక్తపరిచింది. నిజంగా నేను చాలా మిస్ అయిపోతున్నాను, మనతో సహవాసం మిస్ అయిపోతున్నది తను చాలా బాధపడుతుంది. మరి దేవుడి చిత్తమైతే త్వరలోనే మరి అవకాశం ఇచ్చి మనతో కలిసి మరలా ఆరాధనలో పాల్పంపులు, దేవుని దగ్గర లాక్డౌన్లన్నీ పోతే మరి మనతో కలిసి ఆరాధనలో పాల్గొనేటట్లు ప్రార్థన చేద్దాం. మరి ఆశాజ్యోతి కరుణులు కూడా వివాహ దిన శుభాకాంక్షలు ముందుగానే తెలియపరుస్తున్నాం. అలాగే మరి బుధవారం నాడు నూతన వివాహ దినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ చక్కటి పరిచారకుడు మరి ఎలీషా, మరి తన సతీమణి యమున, అనగా ప్రస్తుత ఈ కోవిడ్ టైంలో మన కల్పతరువు ఎలీషా, యమున ఇరువురు కూడా మరి నూతన వివాహ దినం జరుపుకుంటున్నారు. బుధవారం నాడు వారికి వివాహ దిన శుభాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే మరి శుక్రవారం నాడు నూతన వివాహ దినం జరుపుకోబోతున్నటువంటి మన పెద్దలు, చాలా బాధ్యతాయుతమైనటువంటి మన సంఘక్షేమాన్ని కాంక్షించే మన పెద్దలు దాసరి గోపి గారు, మరి సుజాత దంపతులు ఇరువురు కూడా నూతన వివాహ దినం జరుపుకున్నారు. వారికి కూడా వివాహ దిన శుభాలు వారికి తెలియపరుస్తున్నామండి. మరి వీరితో పాటు ఇంకా ఎవరున్నా దయచేసి మరి వారందరూ కూడా చక్కగా మరి ఈ యొక్క వివాహ దినాలు జరుపుకోవాలి, తర్వాత జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఒకవేళ మా యొక్క జన్మదినం వివాహ దినం జ్ఞాపకం చేయలేదండి అని ఒకవేళ ఎవరైనా అనుకున్నట్లయితే, ఎందుకంటే లాస్ట్ టైం కరోనా టైంలో కొంతమంది అప్డేట్ చేసుకోలేకపోయాం, వారు చెప్పినప్పుడు కూడా అది నోట్ చేసుకోలేకపోయాం, ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు కాబట్టి. ఒకవేళ ఆ కారణం చేత ఒకవేళ మర్చిపోవచ్చు. ఒక్కసారి మీరు తెలియపరిచినట్లయితే దాన్ని అప్డేట్ చేసుకుంటామండి. దయచేసి కొంచెం సహకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తుంటున్నాం. రైట్, మరి ఇవ్వండి వారందరికీ కూడా జన్మదిన వివాహ దిన శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాం. సరే, ఈ సమయంలో ఈరోజు మీ ముందుకి చాలా భారభరితంగా వచ్చాను. కాకపోతే కొంచెం నేనేదో చాలా ఉల్లాసంగా ఉన్నట్లు కనిపిస్తున్నాను, కానీ ఒక విషయం నన్ను చాలా కలతకు గురి చేసింది. క్రెయిగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ మరి సంఘ కాపరి అయినటువంటి మోజెస్ గారు, మరి వారి యొక్క సతీమణి గారు నిన్నటి దినాన్ని వారు పరమపదించి ఉంటున్నారని మరి తెలియపరిచినటువంటి ఆ విషయాన్ని మేము విని చాలా వేదనకి గురయ్యాం. మరి మోజెస్ గారితో మాకు చాలా కాలం నుంచి మంచి అనుభవం ఉంది. ఈ యొక్క సేవా పరిచర్యల కారణం చేత మేము కలుసుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ రోజున మరి ఆ కుటుంబంలో అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. మంచి సేవా పరిచర్య జరుగుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి రావడం అనేటువంటిది మానసికంగా కృంగజేసేసింది. ఇప్పటికే చాలామంది దైవజనులు చనిపోయారు. ఇప్పటికే చాలామంది దైవజనులు దేవుని సన్నిధికి వారు కొనిపోబడ్డారు. మరి
ఇలాంటి పరిస్థితుల్లో మోజెస్ గారి సతీమణి గారు మరి వారు చనిపోయి ఉంటున్నారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ఉంటున్నారు. అయితే మరి మోజెస్ గారు కూడా మరి క్రిటికల్ కండిషన్లో మరి వెంటిలేటర్లో వారు ఉన్నట్లుగా కోవిడ్తో బాధపడుచున్నట్లుగా చెప్పారండి. దయచేసి సంఘ బిడ్డలకు నేను ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మనవి చేస్తున్న విషయం ఏమిటంటే, యావత్ మన పాస్టర్స్ చాలామంది క్రైస్తవులు అతని కోసం చాలా ప్రార్థన చేస్తున్నారు. మహా గొప్ప సేవకుడైన మంచి వక్త. మరి అటువంటి సేవకుల కోసం మనం ప్రార్థన చేయటం అనేటువంటి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యంగా భావిద్దాం. దయచేసి ప్రతి వారు కూడా హృదయపూర్వకంగా మరి ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను, తర్వాత ప్రార్థన అయిన తర్వాత కూడా మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దైవజనుడు మళ్ళా ఆరోగ్యంతో రావాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు, మరి ఇరువురు బిడ్డలను కూడా మరి మరి తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని ఆపలేకపోతున్న విషయం, మరి ఈ విషయం మాకు ముందుగా తెలియపరిచినటువంటిది మన సంఘ బిడ్డ అలేఖ్య. నా పాస్టమ్మ గారికి తెలియపరిచిన పాస్టమ్మ గారు నాకు చెప్పినప్పుడు నేను స్టన్ అయిపోయాను. ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అయిపోయాను. యాక్చువల్గా అది విన్న తర్వాత ఈ ఆరాధన చేయగలుగుతానా లేదనేటువంటి ఆలోచన చేసి ఉంటున్నాను. కానీ దేవుడు ఆరాధన చేయడానికి శక్తినిచ్చాడు. దయచేసి మరి మోజెస్ గారి కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. అయితే సీరియస్గా ప్రతి ఒక్కరు కూడా మీరు అంత బిజీగానే ఒక్కసారి నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఈ ప్రార్థనలో ఏకీవించాల్సిందిగా ప్రభు పేరిట మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తుంటున్నాను. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా యేసు ప్రభువా, నీ నామకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మా ప్రియులు దైవజనులు నాయన సహోదరులు ఆయన తండ్రి రెవరెండ్ మోజెస్ గారి కోసం మేము ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. వారికి భార్య వియోగం ఏర్పడి ఉన్నది నాయన. వారి సత్యమని దేవుని సేవకురాలు పాస్టరమ్మ గారు నాయన పరమపదించున్నారనేటువంటి విషయం మేము తెలుసుకొని చాలా వేదన చెంది ఉంటున్నాం ప్రభా. దయచేసి ఒక్కసారి నాయన ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, విడిచి వెళ్ళిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, భర్త అయిన దైవజనుడు మోజెస్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన మరి ఆయన కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ప్రభువా. దయచేసి నాయన మరి సేవకులు మరి ఈ రీతిగా నాయన మరి చేర్చబడుతున్నప్పుడు సంఘాలు అనాథలు అయిపోతున్నాయి నాయన, నీకు తెలుసును. దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా. మేము మనుషు మాత్రమే విషయం మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు నాయన. మోజెస్ గారి పట్ల నీ కృపను చూపించి నాయన ఆ దైవజనుని లేవనెత్తండి, ధైర్యపరచండి, బలపరచండి. ఆ పిల్లలను ధైర్యపరచండి, బలపరచమని పాదాలను పట్టుకుంటూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో మీ కిలి వినయంతో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో చివరి ప్రార్థన మరి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుదాం. సర్వోన్నతుడ కృపగల తండ్రి యేసయ్యని పాదాల చెంత ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. సంఘంగా మేము కూడుకోలేనటువంటి ఈ బాధాకరమైనటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు పోతుందో అని మేము ఎదురు చూస్తున్నాం నాయన. దయచేసి నీ పాదాలు పట్టుకుంటున్నాం. త్వరలోనే మేము అందరం కలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా నాయన. మరి సంఘ అభివృద్ధికి ఎలాంటి సమస్యలు లేకుండా సహాయం చేయని పరిచర్యలు నిరాటంకంగా జరుగుటకు నువ్వు ఇంతవరకు సహాయం చేసావు. ఇక ముందుకు నువ్వు సహాయం చేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, ఈరోజు మొదలుకొని ఈ వారం చివరి వరకు నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకోబోతున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి ప్రాముఖ్యంగా ఈరోజు నాయన ప్రభువా, మరి కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఆదివారం పుట్టినరోజు నాయన. మరి రూపక్కు అలాగనే సుగుణ గారు ఇరువురు కూడా మరి ఈ రోజున నూతన జన్మదినం జరుపుకుంటున్నారు. ఆ బిడ్డలను ఆయన నువ్వు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించు నాయన ప్రభువా నాయన. మరి కొంతమంది సిక్ అయి ఉంటున్నారు, నీ కృపను బట్టి చాలామంది నాయన మా సంఘ బిడ్డలు లేవనెత్తుతున్నావు ప్రభువా, నీకు వందనాలు నాయన. ప్రభువా తండ్రి, మరి రమణ గారి కోసం ప్రార్థన చేస్తున్నావు నాయన. ఆయన నువ్వు నాయన లేవనెత్తావు, నీకు వందనాలు ప్రభువా. తన మీరు సహోదరి మార్త ప్రభువా, మరి నాయన కుటుంబం ఎంతగాడో చక్కటి చేస్తున్న పరిచర్య
ప్రభా మరి తండ్రిని కాపాడుకోవాలి, నాయన తండ్రి ప్రభా చేసేటువంటి పరిచర్య, భర్తను కాపాడుకోవాలని భార్య చేసే పరిచర్య, కుటుంబంగా నాయన వారు చేసేటువంటి పరిచర్య, నాయన నువ్వు చూస్తున్నావు ప్రభా. రమణ గారిని నాయన నువ్వు దృష్టిస్తున్నావు, నీకు వందనాలయ్యా ప్రభా. ఆయన ఇంక నువ్వు లేవనెత్తండి నాయన, ఆయనకి ఇంక నువ్వు సంపూర్ణ స్వస్థత ఇవ్వండి ప్రభా, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తండి ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి. తండ్రి అలాగనే ప్రభా మా పెద్దలు తాడి విజయ్ కుమార్ గారి యొక్క సహోదరులు కూడా తన నాయన బలహీనతకు గురై ఉన్నారు. నీ కృపను బట్టి నాయన మరి లక్ష్మణరావు గారు, వారిని కూడా నువ్వు లేవనెత్తావు అని మరి విజయ్ కుమార్ గారు చెప్పిన విధానం బట్టి నీకే కోట్లాది స్తోత్రాలు నాయన. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి ఇంకను లేవనెత్తమని వేడుకొనుచున్నాము తండ్రి నాయన. అలాగే నాయన మా సంఘ బిడ్డలు ఎవరైతే నాయన మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతోమంది రోగులతో వారు కలుస్తున్నారు నాయన, వారి చుట్టూ నీ దేవదూతలు ఉంచండి. ముఖ్యంగా నాయన ప్రభు మరి సంఘానికి నాయన తండ్రి నేకులకు మరి యమున చేసేటువంటి పరిచర్య చాలా గొప్పది. బిడ్డను దీవించు నాయన, దీర్ఘాయుష్మంతురాలుగా వర్ధిల్లజేయి. అలాగే నాయన ప్రభు మరి మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి నాయన ప్రభు, నాయన తండ్రి ప్రభు మరి సంఘం కోసం ఎంతో ఆసక్తి కలిగి ఉన్న నీ బిడ్డ బంగారు ప్రశాంతిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నాయన ప్రభు. ఇంకను నాయన మరి మాకు సమయానికి జ్ఞాపకము రారు ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో మరి సేవలు అందిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో. అలాగే నాయన మరి సిద్ధులు అశోక్ కూడా మరి జేఎన్టీయూలో నాయన మరి కోవిడ్ పేషెంట్స్ మధ్య పనిచేస్తున్నానని ఆ బిడ్డ చెప్పాడు తండ్రి. ఆ బిడ్డ పరిచర్యను కూడా నాయన నువ్వు ఆశీర్వదించు నాయన. తనకి తోడుగున్నాయన మరి తన కుమార్తె మరి చంటి బిడ్డ కొంత బలహీనతకు గురైంది నాయన. నాయన ఆ బలహీనత నుంచి విడుదల ఇవ్వండి నాయన. మేము ఆనక ప్రార్థన చేస్తున్నాం బిడ్డ కోసం నాయన. ఆ చంటి బిడ్డకు సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన ప్రభు. నాయన తండ్రి నాయన నీకే వందనాలు. అలాగే నాగార్పు శాంతి గారి యొక్క సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయన మరి వారు కొంత బలహీనతకు గురైనట్లుగా చెప్పారు. ఆ బిడ్డను నాయన ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. అలాగే వృద్ధాప్యులు ఉన్నటువంటి శాంతి గారి తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం వారికి కూడా కలుగు చేసి ధైర్యపరిచి బలపరచమని బ్రతిమలాడుతూ వేడుకొనొచ్చు. ఇటీవలే నాయన మరి వారి యొక్క అల్లుడి గారిని వారు కోల్పోయినారు కాబట్టి నాయన తండ్రి నాయన మరి శాంతి గారు వారి యొక్క బావగారిని కోల్పోయినారు కాబట్టి ఆ కుటుంబాలను ధైర్యపరచు నాయన, బలపరచు నాయన ప్రభు. నీ పాదాలను పట్టుకుంటూ వేడుకుంటున్నాము నాయన. సాయి కోసం ప్రార్థన చేస్తుంటున్నాం నాయన ప్రభు. మరి తన తండ్రిని కోల్పోయి ఉంటున్నాడు నాయన, తనను కూడా ధైర్యపరచు నాయన, బలపరచు నాయన ప్రభు తండ్రి నాయన. మరి వారి యొక్క తల్లి సహోదరి కొంత నాయన మరి కోవిడ్ సమస్యతో బాధపడుతున్నారు నాయన. ఆ బిడ్డలను లేవనెత్తని సంపూర్ణ స్వస్థత చేతులను చేయమని వేడుకున్నాడు చున్నాము తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా నాయన. అలాగే నాయన మరి శ్రీ భవానీ కోసం మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి ప్రభువ. మరి భవానీ యొక్క బాబాయ్ గారు యేసు గారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారు కూడా నాయన మరి గత దినములను గత వారం రోజులుగా వారు కూడా తన మరి కోవిడ్తో బాధపడుచున్నట్లుగా చెప్పి ఉన్నది నాయన ప్రభువా. తన నాయన మరి దయచేసి యేసు గారిని కూడా నన్ను ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభువా నాయన తండ్రి. నాయన యేసయ్య కుటుంబాన్ని ధైర్యపరచు నాయన, బలపరచు నాయన ప్రభువా నాయన తండ్రి. అలాగే నేను తండ్రి నాయన మరి సహోదరి గాజంగి దేవి యొక్క మరి భర్త యేసు కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. తను కూడా పాజిటివ్ వచ్చి నాయన మరి హౌస్ ఐసోలేషన్లో ఉన్నాడు నాయన. బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని ఇంతవరకు నాయన గొప్ప స్వస్థ ఇచ్చావు, నీకు వందనాలు. మరి దేవికి నాయన మరి టెస్ట్ చేసుకున్నప్పుడు తనకి నెగిటివ్ వచ్చింది, నీకు లెక్కలేని స్తోత్రాలు మేము చెల్లిస్తుంటున్నాం. అలాగే నాయన తండ్రి మరి మరి నాయన మడికి ఆషిక్ ఫ్రెండ్ రమేష్ కోసం ప్రార్థన చేయమని కోరాడు నాయన. ఆ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని రమేష్కి స్వస్థత కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. అలాగనే తండ్రి నాయన ప్రభువా మరి మహాలక్ష్మి భర్త కోసం ప్రార్థన చేస్తున్నాం. మహాలక్ష్మి తన భర్త కోసం ఎంత గొప్ప పరిచయం చేస్తున్నది నాయన. మేమందరము నాయన సంఘముగా ప్రార్థన చేశాం. అయా డానియల్ రాజును లేవనెత్తావని మీ విషయం మేము విని స్తుతిస్తుంటున్నాం. డానియల్ రాజుకి ఇంకా సంపూర్ణ స్వస్థతను దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాము నాయన. పాపరత్న గారు అల్లుడు రమేష్ గారిని కూడా లేవనెత్త ఇంకనూ సంపూర్ణంగా లేవనెత్తమని వేడుకుంటున్నాము నాయన తండ్రి ప్రభువా. మరి అలాగనే ప్రభువా తన ఇంకా సంఘంలో ఎవరైనా సిక్ అయిన బిడ్డలు నాయన ఒకవేళ ఉన్నట్లయితే వారందరినీ దృష్టించమని వేడుకుంటున్నాయన ప్రభువా నాయన. ఈ ఆరాధనలో సిన్సియర్గా స్టార్టింగ్ నుంచి చివరి వరకు పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను నీవు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొని అడుగుచున్నాం తండ్రి ప్రభువా నాయన. మరి బిడ్డలు గొప్ప ఆశీర్వాదవంతులు కావడానికి నువ్వు సహాయం చేయండి నా దేవా నాయన.
మా దగ్గర ఉన్న చిన్న సెల్ ఫోన్సే కావచ్చు. ప్రభువా నాయన నీ ఆశీర్వాదాలు రావడానికి అదొక్కటి చాలు నాయన. ప్రభువా ఎక్కడ వారు అక్కడ దీవించండి, ఎక్కడ వారు అక్కడ ఆశీర్వదించండి, వారిని కాపాడండి ప్రభువా. నాయన వారికి ఏ నష్టం కష్టం కలగకుండా కాపాడండి నాయన. ఈ దుర్దినాల్లో మేము చేయగలిగేది ప్రార్థన ఒకటే తండ్రి, నీ పాదాలను పట్టుకుంటూ అర్థిస్తుంటున్నాం తండ్రి, నీ పాదాలను పట్టుకుంటూ నాయన అర్థిస్తున్నాం. అయ్యా మా కుటుంబాలను, మా రక్త సంబంధులను, సంఘాన్ని, సంఘ రక్త సంబంధులందరినీ కాపాడు, మా తోబుట్టులందరినీ కాపాడు, మా రక్త సంబంధాలందరినీ కూడా కాచి కాపాడమని, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి బిడ్డలను కాపాడమని వేడుకుంటూ నాయన మా తండ్రి రక్షణ నాయన వ్యవస్థలో ప్రభువా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇంకా డాక్టర్స్ వీళ్ళందరినీ కాపాడండి ప్రభువా. తండ్రి నాని కోవిడ్లో ప్రత్యేక పనులు సలుపుచున్న ప్రతి బిడ్డలను ఆయన శానిటరీ డిపార్ట్మెంట్ వారిని, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా నువ్వు కాచి కాపాడమని బ్రతిమలాడుతూ వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని మనం వేడుకుంటూ నాయన మరి సంఘ క్లిష్ట పరిస్థితుల్లో తండ్రి యవ్వన బిడ్డలు ఆయన కిట్టు తర్వాత నన్ను రోహిత్ ఇద్దరు కూడా యవ్వనస్తులు దేవుని కొరకు ఎంతో ఆసక్తితో వాడబడుతున్నాం. మేము ఎంతో సంతోషిస్తుంటున్నాం ప్రభా. నాయన బయట కరోనా ఉంటున్నప్పుడు కూడా వారు దేవుని కొరకు ఏదో పరిచయం చేయాలంటున్న ఆలోచనతో వారు వంతు చేస్తున్న కృషి చాలా గొప్పది. వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని రాగల దినాల్లో గొప్ప సైన్యం నాయన మా సంఘం నుంచి బయలుదేరేటకు నువ్వు సహాయం దయచేయమని వేడుకుంటూ తర్వాత విపరీతమైనటువంటి వేడిలో మేము బాధపడుతున్నాం ప్రభా. తండ్రి దయచేసి నాయన వాతావరణం కూడా చల్లబరచమని వేడుకుంటున్నాం. ఈ నాయనమ్మ గారి గత వారంలో ఒరిస్సా, బెంగాల్ ప్రాంతంలో ఎంతోమంది నిరాశలు అయిపోతున్నారు నాయన ప్రభా. ఎంతోమంది నాయన తమ యొక్క పంటలను కోల్పోయారు నాయన. ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారు ప్రభా. ఒక ప్రక్క చూస్తే నాయన వైరస్, ఒక ప్రక్క చూస్తే నాయన తండ్రి ప్రకృతి వైపరీత్యాలు, వీటి మధ్య కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలయ్యా. నీ పాదాలను పట్టుకుంటూ అర్థిస్తుంటున్నాం నాయన. మేము చేయగలిగేది ఏమి ఉందో నాయన దయతో జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఒరిస్సా, బెంగాల్ ప్రాంత వాస్తవ్యాలను జ్ఞాపకం చేసుకో నాయన. మరి నాయకులు చేస్తున్నటువంటి నాయన ఆలోచన చేసే ప్రతి ఆలోచన తప్పకుండా నాయన తండ్రి నాయన అది నీ దృష్టికి అంగీకృతంగా ఉన్న ప్రతి ఆలోచన నెరవేర్చి నాయకులను మరింత జ్ఞానవంతులుగా వర్ధిల్ల చేయమని బ్రతిమలాడుతూ వేడుకొంచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడగు యేసు నామములో మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, మన ప్రభును ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల నడిపింపు, సకల దీవెనలు, సమస్త ఆశీర్వాదములు సదాకాలము మనకు, మన కుటుంబాలకు, మన సంఘమంతటికి, మనల్ని ప్రేమించు ప్రతి బిడ్డలకు, ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రియులకు, ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు సదా తోడే కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రియులారా, మరి ఇంకొక విషయం ఏమిటి అంటే మరి మొన్న సేవా పరిచర్ల యొక్క వ్యవస్థాపకులు గొప్ప సేవా పరిచయం చేసినటువంటి ఎర్నెస్ట్ కొమ్మానపల్లి గారు వారు కూడా మరి పరమపదించినట్లుగా మనం మీడియాల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి దయచేసి మరి వారి యొక్క సంఘాల కోసం కూడా దయచేసి ప్రార్థించండి. తర్వాత దైవజనులు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుచున్నారు. మరి పెద్ద దైవజనులు, గొప్ప దైవజనటువంటి జ్యోతిరాజు గారు కూడా మరి అనారోగ్యంతో బాధపడుచున్నారు, కోవిడ్తో బాధపడుచున్నారు. మనం ప్రార్థన చేస్తున్నాం. మరి అందరూ కూడా వారి కోసం కూడా జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాం. ఇంకా అందరూ టైం జ్ఞాపకం రారు కానీ దయచేసి ప్రతి వారు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మరి దైవజనుల గురించి ముఖ్యంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్. దేవుని మీద దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.